దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ అనేకమైనటువంటి దైవ మర్మాలను తెలుసుకొని దేవుని యొద్ద నుంచి దేవుని రాకడకు సిద్ధపడదాం. రెండవ రాకడ కొరకు సిద్ధపడి దేవుని యొద్ద నుంచి అనేకమైనటువంటి గొప్ప దైవ ఆశీర్వాదాలు పొందుకొని మనం ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుతూ ఉన్నాను. ఈరోజు ధ్యానాంశము మా తట్టు ఎందుకు తేరి చూచుచున్నారు, మా తట్టు ఎందుకు మీరు తేరి చూచుచున్నారు. ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యం 3వ అధ్యాయము, మరి 3వ అధ్యాయం అంతా చూసినట్లయితే ఒక కుంటివాడు, మరి ఒక దేవాలయము, ఒక కుంటివాడు, పేతురు యోహానులు కనబడుతూ ఉంటారు. తత్మ ప్రజలు కనబడుతూ ఉంటారు, మరి ధర్మశాస్త్ర ఉపదేశకులు కనబడతారు. అయితే దీంట్లో మనం ముఖ్యంగా చదవలసిన విషయము, అసలు ఈ కుంటివాడు పరిస్థితి ఏమిటి చదువుదాం. ఈ రోజు చదివే ముందు చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కువ వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచు వచ్చేది. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రము నాయనా, నీకు వందనాలు. సర్వోన్నతులైన దేవా, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి. నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచండి. ప్రభువా, మీరు మహిమ పొందుకోండి, మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరులారా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు, మధ్యలో కుంటితనం కాదు. చాలా మందికి యాక్సిడెంట్లు, ఇన్సిడెంట్లు, పోలియో రకరకాలుగా వస్తూ ఉంటాయి, అంగవైకల్యాలు. కానీ ఇక్కడ జీవగ్రంథములో ఆయన పేరు రచించబడలేదు. కానీ ఆయన కుంటివాడైన, పుట్టినది మొదలుకొని ఫ్రమ్ ద వోమ్ ఆఫ్ హిజ్ మదర్, తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన నాటి నుంచి కుంటివాడిగా పుట్టాడు. అయితే కుంటివాడిగా పుట్టడానికి, గుడ్డివాడిగా పుట్టడానికి మోషే అడుగుతాడు ఒకసారి, అయ్యా నేను నత్తివాడిని కదా, నేను ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడగలను, మరి నీ ప్రజల దగ్గర ఎలా మాట్లాడగలను అంటే, గుడ్డివాడిని నేనే కదా సృజించాను, కుంటివాడిని నేనే కదా సృజించాను, నీ నోటికి నేను బోరగా ఉంటాను, నీ అన్నం నీకు అందిస్తానని వెళ్ళు అన్నాడు. ఈరోజు అనేకమైన సాకులు చెప్పి వెనక్కి తప్పించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని పరిచర్య అంటే, దేవుని మాటలంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నారు. కానీ ఎక్కడ చూసినట్లయితే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. ఎక్కడికి మోసుకొని వెళ్తున్నారు? అక్కడ ఒక దేవాలయం కనబడుతూ ఉంటుంది. ఆ శృంగారం అనేటువంటి దేవాలయము, ఆ శృంగారం అనబడే ఆ దేవాలయం దగ్గర భిక్షమెత్తుటకు తీసుకుని వెళ్తూ ఉండేవారు కొంతమంది మనుష్యులు. ఎందుకంటే నడవలేడు, ఆ యొక్క కోలు ముందు ఉంటే, ఆ గుడి ముందు ఉంటే లోపలికి అయినటువంటి ఆ యొక్క భక్తులు ఏమైనా రూపాయి చిల్లర వేస్తారు అని ఉద్దేశించి సాయంత్రం మళ్ళా వాళ్ళు వచ్చి ఆ డబ్బులన్నీ కలెక్షన్ చేసుకొని మళ్ళా వాళ్ళు ఆ యొక్క గృహానికి ఆ యొక్క కుంటివాడిని తీసుకుని వెళ్ళిపోయి వాడికి కాస్త ఒక ముద్ద పెట్టి మళ్ళా తెల్లవారే ఆయన సిద్ధపరుస్తూ, ఇది ఆయన తాలూకు దినచర్య, ఇది ఆయన తాలూకు డ్యూటీగా నిర్ణయించారు. ఆ రోజు వెళ్తేనే ఆయనకి ఆయన మోసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు, ఆయనకు రెస్పాండ్ తీసుకునేటువంటి వాళ్ళు ఈయనకి భోజనం పెట్టేవారేమో. ఈరోజు మనం చూస్తే సో మెనీ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ దగ్గర సో మెనీ బెగ్గర్స్, లైక్ ఏ బెగ్గర్స్, వాళ్ళు ఒక భిక్షం ఎత్తుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ చాలా మంది భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క ధర్మాలు, అయ్యా ధర్మం వేయండి అని అడుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్న వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉంటూ ఉన్నాయి.
విధవరాంటులు ఉన్నారు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, అనారోగ్యం గల వారు ఉన్నారు, మరి కుష్టు వ్యాధులు గల వాళ్ళు ఉన్నారు. సమాజము చేత తోలివేయబడిన మనుష్యులుగా ఉన్నారు వాళ్ళు. సమాజము వాళ్ళని బయటికి విసిరేసినటువంటి మనుషులుగా. మరి వాళ్ళని ఎవరు ఆదరిస్తారు అంటే లోనికి వచ్చి పోయే భక్తులు వాళ్ళకి డబ్బులు వేస్తే వాళ్ళకి మరి ఒక ముద్ద వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో ఈ కుంటివాడైనటువంటి ఈ మనుష్యుడు ఆ యొక్క దేవాలయం దగ్గర భిక్షమాటకు వస్తూ ఉంటే ఒక రోజున పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి భిక్షమడగగా, ఎప్పటిలాగే వీళ్ళు చూస్తూ ఉన్నారు. అదిగో మరి పేతురు యోహాను కూడా వస్తూ ఉన్నారు ఆ దేవాలయంలో ఆరాధన చేయడానికి. పేతురు యోహాను ఇద్దరు సేవకులు పాస్టర్ గారులు, ఇద్దరు యాజకులు బయలుదేరి మరి శంఖలో మరి సంచి పెట్టుకుని, ఆ సంచిలో దేవగ్రంథాలు పెట్టుకుని, తెల్లటి వస్త్రాలు వేసుకుని వాళ్ళు బయలుదేరుతూ ఉంటే వాళ్ళు అంటున్నాడు కదా, పేతురుని యోహానును ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఐ వాంట్ ఆల్మ్స్, ఐ యామ్ ఎ బెగ్గర్, ఐ వాంట్ ఆల్మ్స్, ఐ యామ్ బెగ్గింగ్ టు యు అని అడుగుతూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, పేతురు యోహాను వారిని తేరి చూచి, వెంటనే పేతురు యోహానులు ఆయనను తేరి చూచి ఇంకా మా తట్టు చూడమనిరి. మా తట్టు చూడండి. ఎవరి తట్టు? మా తట్టు చూడు. నువ్వు అటు ఇటు చూడొద్దు, ఇటు అటు పోగొద్దు, పైకి కిందకి చూడొద్దు, ఒకే వైపు. అది మా తట్టు చూడండి. దైవజనుడు అంటే ఒక మాట వచ్చింది చూడండి. దైవజనుడు అంటే ఒకే ఒక్క మాట, మా తట్టు చూడమనేది. మా తట్టు ఎప్పుడైతే చూడు అని అన్నారో వెంటనే మరి ఇంకా ఆయన అనుకుంటున్నాడు కదా, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. ఈ రిగార్డెడ్ ఎందుకంటే hoping that he should receive something of them. That is the hoping of the beggar. ఆ బెగ్గర్కి ఒక ఆశ కలిగింది. మా తట్టు చేరి చూడమంటున్నారు, వీరి యొద్ద ఏమైనా దొరుకుతుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఇంతవరకు దొరికేది ఒకటే, ఇంతవరకు వాళ్ళకు దొరికేది సుమారు 10 రూపాయలు, 20 రూపాయలు, రూపాయి, 2 రూపాయలు మీనాలు. కానీ ఈయన అంటున్నారు కదా, నువ్వు మా తట్టు చేరి చూడు. మా తట్టు Peter with John fastening his eyes upon him said, look upon us. మా తట్టు తేరి చూడు. నిజమే, నువ్వు ఎవరి తట్టు తేరి చూస్తూ ఉన్నావు? ఏ మనిషి వైపు తేరి చూస్తూ ఉన్నావు? నువ్వు ఎవరి దగ్గర ఏం ఆశిస్తూ ఉన్నావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకమంతా కూడా మోసంతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా భయంకరమైన పాపముతో నిండిపోయింది. ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా దగా జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే మా తట్టు చూడు, లుక్ అపాన్ us అన్నారో, నువ్వు మా తట్టు చూడయా అనేసి అంటే ఏమై సంథింగ్ ఈజ్ రిసీవ్డ్. దట్ ఈస్ ద హోపింగ్ ఆఫ్ ద బెగ్గర్. ఆ భిక్షగాడికి ఆశ కలిగింది. ఆశ కలగగానే ఏమైనా దొరికినని చూసినప్పుడు అప్పుడు పేతురు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను. వెండి బంగారం మరి ఎందుకు చూడమంటున్నారు? అసలు ఆయన చూసిందే వెండి బంగారాల గురించి, ఆయన చూసిందే వస్తువుల గురించి, ఆయన చూసిందే ఆహారం గురించి, ఆయన చూసిందే డబ్బుల గురించి చూస్తున్నాడు కదా. అసలు ఆయన ఉద్యోగమే భిక్షం అడుక్కోవటం. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మా తట్టు తేరి చూస్తే మా దగ్గర వెండి బంగారాలు లేవు, మమ్మల్ని చూస్తున్నావు. ఈరోజు సేవకుల దగ్గర ఏంటి లేవండి, దైవజనుల దగ్గర ఏమీ ఉండవండి.
వారు నిరంతరులై ఉన్నారండి. వాళ్ళు నడిపించేటువంటి నాయకుడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయనే పునరుత్థానుడైన యేసు క్రీస్తు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, వెండి బంగారాలు సేవకుల దగ్గర ఉండవు. వెండి బంగారాలు దేవుని బిడ్డల దగ్గర ఉండవు. వెండి బంగారాలు ఆస్తులు బిలీవర్స్ దగ్గర ఉండవు. కానీ వాళ్ళకి ఏముంటుందో వాళ్ళ దగ్గర, ఎస్, వాట్ దే హ్యావ్. మరి వాట్ ఈస్ ద రిమైండ్ టు దెమ్, వాళ్ళకి మిగిలింది ఏంటి అని చూస్తే ఎప్పుడైతే మాకు వెండి బంగారాలు లేవు అన్నాడో, అయితే వాళ్ళకి ఆయనకి ఒకవేళ ఆ మాట వినగానే మరి ఒకవేళ డిసప్పాయింట్ అయ్యాడేమో, డిస్టర్బెన్స్ అయ్యాడేమో, ఒక నిరుత్సాహంకి వెళ్ళిపోయాడేమో తెలియదు. కానీ అయితే వాళ్ళు ఒకటి అంటున్నారు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నువ్వు లేచి నడువు అన్నారంతే. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్య పట్టుకుని లేవనెత్తిన వెంటనే వారి పాదములో చీలమండలను బలము నొందెను. వాడు దిగ్గును లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వారి నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, ఈయన శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద భిక్షకు కొరకు కూర్చుంటున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయమేమితో నిండి పరవశులైంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎల్లగా దేవాలయంలోనికి వెళ్ళిపోయాడండి. ఆయన దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఈరోజు నువ్వెవరి తట్టు తేరి చూస్తూ ఉన్నావు? ఎలాగ చూస్తూ ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఆలోచించుకోండి ఒకసారి. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ లైఫ్. నువ్వు అనుకుంటున్నావు, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వస్తే మాకు ఏదో ధనధాన్యాలు బంగారాలు వస్తాయేమనుకుంటున్నావేమో. ఇదిగో ప్రభు వారి దగ్గర నుంచి వచ్చినప్పుడు నీకు రక్షణ మిగులుతుంది. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప రక్షణ మిగులుతూ ఉంది. ఆ రక్షణ నీకు కలిగినట్లయితే ఈ ప్రపంచంలో ఏ అధికారికి, మనుషులకి, మానవుడికి కలిగినటువంటి రక్షణ అది. నిత్యత్వం అనే రక్షణ, నిత్య జీవంలోనికి టికెట్ దొరుకుతుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అయితే ఆయన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తెరిగి, ఈయన శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం కొరకు కూర్చున్నవాడు వీడే. ఇలాంటి కార్యాలు దేవుని నామములో పేతురు, యోహానులే కాదు, ఆయన శిష్యులే కాదు, నేటి తరములో గొప్ప సేవకులు కూడా చేస్తూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్య, వాళ్ళు చేస్తున్నటువంటి ఇది మరి యొక్క సేవ ఈ రోజు కూడా అది కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు యేసయ్య. ఈ ఎవర్ లాస్టింగ్ లైఫ్ హీ హ్యాజ్. ఈయన దగ్గర మరి నిత్యత్వం ఉంది, నిత్యజీవం ఉంది. ఆ రోజు చేసేవాడు ఈ రోజు కూడా ఆయన చేయడానికి. ఒకవేళ ప్రియమైన సహోదరుడా, నీకు ఏ రకమైనటువంటి కుంటు ఉంది? ఇలాంటి కుంటు వ్యాధిగ్రస్తులు అనేకమైన కార్యాలు యేసు ప్రభు వారి సమయంలో కూడా చేయడం జరిగింది. యేసు ప్రభు వారు కూడా అనేకమైనటువంటి కార్యాలు చేస్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, మార్కు సువార్త 1:31 చూస్తే, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తును, అంతర జ్వరమును ఆమెను వదిలిన కనుక ఆమె వారికి ఉపచారము. పేతురు అత్తగారింటికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆమె ఆయన అత్తగారికి కాస్త బాగులేదు, జ్వరంతో బాధపడుతుంటే ఆయన చేయి పెట్టి ఆమెను పైకి లేవదీసి జ్వరమును గద్దించగా ఆమె జ్వరం వెళ్ళిపోయింది. వెంటనే ఆమె వారికి ఉపచారము చేస్తూ ఉందండి. మరి యేసు ప్రభు వారు ఒక యాయిరు కుమార్తె, 12 సంవత్సరాలు గల కుమార్తె చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తుంటే అంటున్నారు కదా,
ఈ అమ్మాయి నిద్రపోతుందే కానీ చనిపోలేదు అంటున్నప్పుడు ఆయన ఎంతగానో ఎస్ దే ఆర్ మోకింగ్, దే ఆర్ ఇన్సల్టింగ్ టు ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఇన్సల్ట్ చేశారు, అపహేళన చేశారు, మోకింగ్ చేశారండి. అయితే ఆయన ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పగా చిన్నదాన లే అని అనగానే ఆమె లేచి కూర్చుంది. ఎందుకంటే ఆయన నామములో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన నామము తప్పున మీరు ప్రార్థన చేయగా ఆయన కృప వెంటనే విడుదలయ్యి బాగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకం ఎవరితోటి చూస్తూ ఉంది, ఏవో ఇది చేశారు కదా, వీళ్ళే దేవుళ్ళు లాంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళని నడుపు ఎక్కువగా సేవకుల వైపు ముగ్గు చూపుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సేవకులు అంటున్నారు, మా తట్టు మీరు ఎందుకు తేరి చూస్తూ ఉన్నారు? పేతురు ఇదంతా ప్రజలందరూ గుంపులుగా వచ్చి పేతురు యోహాను లోనికి వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకొనగా ప్రజలందరూ చూసి మరి విస్మయం ముందు పోయి అంటున్నారు, వాళ్ళందరూ చూడడానికి వస్తూ ఉన్నారు ఆ కుంటి గారిని. తర్వాత పేతురు యోహాను పాస్టర్ గారిని చూడడానికి వస్తుంటే అప్పుడు పేతురు అంటున్నారు, దీన్ని చూసి ప్రజలతో ఇట్లెన్నో ఇశ్రాయేలులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి మేము బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మీరెందుకు why look you upon us as if by our strength power we are made this man to walk? ఇది మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు. అబ్రాహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు, మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు. ఆయన నామములోనే ఆయనకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? ఈరోజు నీకు జాబు లేదనో, ఈరోజు నువ్వు దరిద్రంతో ఉన్నావనో, నువ్వు ఈరోజు పరిస్థితి బాగులేవు అనో, నీకు ఇంకా పెళ్ళయింది కానీ బిడ్డలు వివాహం జరిగింది కానీ బిడ్డలు కలగడం లేదనేమో నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? ఈ లోకంలో ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నావు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, ఇంకెన్నెన్నో యాత్రలు ముగించుకుని వస్తూ ఉన్నావు. ప్రయోజనం లేకపోయిందా? ఇదిగో దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తాడు. ఇదిగో దేవుడు కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అది, గర్భఫలము, ఆయన ఇచ్చిన బహుమానము. ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలారా, మీ అందరికీ ఒకే ఒక విన్నపం, మీరు మనుషుల వైపు చూడొద్దు, పాస్టర్ల వైపు చూడొద్దు, సేవకుల వైపు చూడొద్దు, కార్పొరేట్ సేవకుల వైపు చూడొద్దు, బడా సేవకుల వైపు చూడొద్దు. ఈ లోకంలో ఏ యొక్క ఆఫీసుల వైపు చూడొద్దు, డాక్టర్ వైపు చూడొద్దు. ఇదిగో నీ ఆకాశం ముందున ఆసీనుడైనటువంటి యేసు వైపు చూడు. కార్యం జరగకపోతే అడుగు. దేవుడు కార్యం చేయడం సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నీకు జాబ్ లేదా, ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నావా? సమాధానం లేదా, భార్యతో బిడ్డలతో పోరుతో ఉన్నావా? ఇరుగు పొరుగు వాళ్ళతో పోరులో ఉన్నావా? ఈరోజే నీకు సమాధానం వచ్చిన గాక. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, నువ్వు ఎన్నాళ్ళ నుంచి బాగులేదేమో, ఎన్నాళ్ళ నుంచి అవిటితనంగా ఉన్నావేమో, లేకుంటే ఈరోజు నువ్వు భౌతికమైనటువంటి అవిటితనం కాకుండా ఈరోజు నువ్వు మరి ఆత్మీయమైనటువంటి అవిటితనంలో ఉన్నావేమో ఆలోచించుకో ఒకసారి. ఆత్మీయమైన అవిటితనంలో ఉన్నట్లయితే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి నువ్వు ఆత్మీయమైనటువంటి అవిటితనం నుండి బయటకు వచ్చినట్లయితే ఆయన వైపు చేరి చూస్తే, ఈరోజు పేతురు యోహాను ద్వారా చేసిన కార్యము, ఈరోజు సేవకుడైన నీ ద్వారా, విశ్వాసాన్ని నీ ద్వారా, దేవుని మాటలు నీ నుంచి లోకానికి వెలువడి అనేక గొప్ప కార్యములు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మీరు ఆయన మరణాన్ని, జన్మాన్ని, పునరుత్థానాన్ని ప్రకటించి ఆయన మహింపరిచినట్లయితే దేవుడు నీకు, నీ కుటుంబానికి నిత్యత్వముతో పాటు గొప్ప దీవెన మెండుగా ఇచ్చిన గాక. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రం.
వాక్యమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున సమర్పించారు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.